ఓకే. సౌత్ సెంట్రల్ రైల్వేలోని రైల్వే కార్మికులందరికీ ముందుగా నమస్కారం. నా పేరు చల్లా పుష్పరాజ్, రైల్ మజ్దూర్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్. గౌరవ జార్జ్ ఫెర్నాండ్ గారిని గుర్తు చేసుకొని రైల్ మజ్దూర్ యూనియన్లో 1974 లాంటి తరాన్ని మళ్ళీ ఈరోజు మేము తీసుకురాబోతున్నాం రైల్వేలో. కార్మికులారా, ఈ 2 ట్రేడ్ యూనియన్ వల్ల ఇప్పటి వరకు రికగ్నైజేషన్ ఉన్నటువంటి ఈ 2 ట్రేడ్ యూనియన్ వల్ల చిన్న చిన్న కేటగిరీలకు ఎంతో అన్యాయం జరిగింది. ప్రమోషన్ల విషయంలో కానీ, ఎన్పిఎస్ విషయం, ఓపీఎస్ విషయంలో కానీ చాలా దారుణమైనటువంటి అన్యాయం జరిగింది. కాబట్టి ఈ ట్రెడిషనల్ యూనియన్లుగా ఉన్నటువంటి వీళ్ళకి మనం ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. మార్పు అందరిలో కూడా మేము ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో 6 డివిజన్లలో మేము వెళ్తున్నప్పుడు కార్మికులు మీరు కోరుకున్నటువంటి మార్పు మాకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలా సంతోషంగా కూడా ఉంది మాకు. మీరు ఆర్ఎంఈని గెలిపించబోతున్నందుకు అఖండ మెజారిటీతో మీరు గెలిపిస్తున్నారని మేము పూర్తి విశ్వాసంతో, నమ్మకంతో మేము ఉన్నాము. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీరు చూస్తే సోషల్ మీడియాలో చూసే ఉంటారు, ఒక పాయింట్స్మెన్ 2 బఫర్ల మధ్యలో నలిగిపోతే ఈ రోజు వరకు కూడా ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు. ఇది చాలా దారుణం, అమానుషం కూడా. కాబట్టి ఇలాంటి అదే కాదు, ఎన్నో చిన్న చిన్న కేటగిరీలకి ట్రాక్ మెయింటెనర్స్ కానీ, పాయింట్స్మెన్ కానీ ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాలు దాటినా కూడా ఒక హెల్పర్కి ప్రమోషన్ లేదు. కాబట్టి వీళ్ళ వల్ల ఎంతోమంది కార్మికులు నష్టపోయారు. ముఖ్యంగా ఎన్పిఎస్ కార్మికులమైన మనము దారుణంగా మనకు ద్రోహం చేయబడ్డాం వీళ్ళ వల్ల. కాబట్టి మార్పు కోరుకుందాం. ఈ సోషల్ మీడియా ద్వారా ఇంకా మీరందరూ కూడా ఇప్పుడు ఈ మాట్లాడుతున్నట్టు మా మాటలను మీరు సర్క్యులేట్ చేయండి. అదేవిధంగా మరి బూతుల్లో మా ఏజెంట్లు లేరు, చాలామందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వీళ్ళు. దయచేసి ఇది సీక్రెట్ బ్యాట్ ఎలక్షన్ కాబట్టి మీ అందరూ టైగర్ గుర్తుకు బలంగా మీ ఓటును వేసి ఆర్ఎంఈని అఖండ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఏదైతే మరి వేకెన్సీలు ఉన్నాయో 100% ప్రతి డిపార్ట్మెంట్కి మేము న్యాయం చేస్తాము, ప్రతి కార్మికుడికి న్యాయం చేస్తాము. ఓపీఎస్ తీసుకొచ్చేంత వరకు మేము నిద్రపోము. దయచేసి మీ అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటుని సీక్రెట్ బ్యాలెట్లో టైగర్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పాయింట్స్మెన్ కేటగిరీకి మీరు చూస్తే 12 గంటల రోస్టర్ విధానంలో బ్రిటిష్ కాలం నాటి రూల్స్లో ఈరోజు కూడా చనిపోతూ ఉన్నారు అందరూ కూడా. ఫ్యామిలీ లైఫ్ లేదు, సోషల్ లైఫ్ లేదు. దయచేసి HOIR 2005లో అయితే ఈ రోజుకి ఎన్నో డబల్ లైన్లు, త్రిబుల్ లైన్లు అయిపోయినాయి. తర్వాత ఎలక్ట్రికల్ లైన్ అయినాయి. తర్వాత మీరు చూస్తే ఎంతో ట్రాఫిక్ పెరిగింది. అయినా కూడా ఈరోజు కూడా 12 గంటల విధానంలో నలిగిపోతూ ఉన్నాం. దయచేసి ప్రతి పాయింట్స్మెన్, అదేవిధంగా ట్రాక్ మెయింటైనరు, ప్రతి హెల్పరు, ప్రతి డిపార్ట్మెంట్ కార్మికుడు ఖచ్చితంగా మీరందరూ మార్పు కోరుకుంటారని మాకు తెలుసు, మాకు ఫిజికల్గా తెలిసింది. అదేవిధంగా మీ అందరూ కూడా క్వార్టర్స్ చూసే దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి ఈరోజు రైల్వేలో. కాబట్టి అదేవిధంగా మీ ద్వారా ఈ మధ్య 50 రూపాయల నుంచి 100 రూపాయలు చేశారు మెంబర్షిప్ని. ఇప్పుడే చెప్పారు మా జిఎస్ గారు, ఖచ్చితంగా రైలు మజ్దూర్ యూనియన్ వస్తే 12వ తారీఖు రిజల్ట్ వస్తే 13వ తారీఖే ఆ మెంబర్షిప్ని మేము ఆపిపడేస్తాము. మీకు ఇష్టమైతేనే మనస్ఫూర్తిగా పనిచేసే నాయకుడికి మాత్రమే మీరు మెంబర్షిప్ కట్టుకోవాలి, అది కూడా నామినల్ ఫీజు ఉంటుంది. దయచేసి మీ అందరూ కూడా మార్పు కోరుకోవాలి. రైలు మజ్దూర్ యూనియన్ని టైగర్ సింబల్కు ఓటేసి భారీ మెజారిటీతో రైలు మజ్దూర్ని గెలిపించాలని, తిరిగి మనం జార్జి ఫెర్నాండ్ గారు లాంటి రోజులను మనం తెచ్చుకోవాలి. యూత్ అంతా కూడా కంఫార్వర్డ్ అవ్వాలి, యువ నాయకత్వం ముందుకు రావాలి. మాలాంటి యువకుల్ని సపోర్ట్ చేస్తున్న హజారి సార్ గారు కానీ, మన ప్రభుచరణ్ సార్ గారు కానీ, రామ్ ప్రభు సార్ కానీ నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మరింత మంది యూత్ కూడా ముందుకొచ్చి మనమందరం పోరాడుకొని మన హక్కులను సాధించుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై హింద్.